ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుండి భానుడు భగభగా మండుతూ ఉండడంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి కూడా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి కూడా ఎక్కువగా వేడి నమోదవుతున్న నేపథ్యంలోనే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల వరకే తమ యొక్క పనులను పూర్తి చేసుకొని ప్రజలంతా కూడా తిరిగి ఇళ్లకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధికంగా వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎండలన్నీ కూడా మార్చి ఏప్రిల్లో రావాల్సిన ఎండలు ఇప్పుడు ఫిబ్రవరిలోనే వస్తున్న నేపథ్యంలోనే ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచే బాణుడు బగబగా మండుతుండడంతో కూడా రోడ్లని నిర్మానుషంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు చల్లగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు ఇటు పెళ్లిళ్ళకు వెళ్లాలన్నా తమ యొక్క సొంత పనులను చేసుకోవాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తున్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా ఎండ వేడిని తట్టుకోలేక ఇటు కూలర్లతో పాటు ఏసీలకు కూడా డిమాండ్ పెరిగిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ఖాళీ కుండలు ఏదైతే ఉన్నాయో నిన్నటి వరకు కూడా కుండల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ వేడి మీద తట్టుకోలేకటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఒక్కసారిగా కుండల వైపు కూడా చూసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. మనం విజువల్స్ చూడవచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్తో కొనసాగుతుంది. రానున్న రోజుల్లో వేడిమి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు వైద్య శాఖ అధికారులంతా కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎక్కడైనా వీరంతా బయటికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఛత్రీలు తీసుకువెళ్ళాలి, లేదంటే వాటర్ బాటిల్స్ చేత పట్టుకుని వెళ్ళాలని ఖచ్చితంగా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే శీతల పానీయాలు ఉన్నాయో ఆ శీతల పానీయాల వైపు కూడా వాళ్ళంతా ఉండాల్సిన సిచ్యువేషన్తో ఉంది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై నిత్యం కొన్ని వేల వాహనాలు రద్దీగా ప్రయాణం చేసేటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో వడివడిగా వెహికల్స్ అన్ని కూడా ఇటు రోడ్ వాళ్ళ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే ఈ సిచ్యువేషన్ ఉందంటే మధ్యాహ్నం 3-4 గంటలు వడగాల్పులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వైద్య శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు మార్చి ఏప్రిల్లో రావాల్సినటువంటి ఎండలు ముందుగానే వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడెక్కడ వైద్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కూడా ప్రధాన చౌరస్తాలు ఏవైతే ఉన్నాయో ఆ చౌరస్తాల వద్ద ఖచ్చితంగా టెంట్లు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, ఎక్కడైతే ఈ ఎండ తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎండసలో కొట్టినా కూడా హాస్పిటల్లో అన్ని అందుబాటులో ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నీరసంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ, లెమన్ వాటర్ కానీ, తర్వాత అంబ్రిల్లాస్ అన్ని కూడా చేత పట్టుకుని వెళ్ళాలంటున్నారు. ముసలి వాళ్ళు ఎవరైనా సరే బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళతో పాటు తోడు ఎవరైనా తీసుకెళ్లాలని చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో దాదాపు ఈ రోజు వరకు 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవుతుంది. రానున్న రోజుల్లో మరొక 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏప్రిల్ మేలలో మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు వనప్రధానంగా ఉన్న జూరాల ప్రాజెక్టు కూడా ఇప్పటికే అడగంటుపోయిన నేపథ్యంలో సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినప్పుడు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చిన నీటిని వచ్చినట్లుగా స్టాక్ చేసినటువంటి అధికారులు దిగువన శ్రీశైలం ప్రాజెక్టు విధులతో కూడా ఈ యొక్క వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. ప్రధాన కూడలతో పాటు ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాలు కూడా వైద్య శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం బాణుడు తన ప్రతాపాన్ని దాదాపు ఎక్కువగా చూపిస్తున్న నేపథ్యంలో 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఒక ఫిబ్రవరి నెలలోనే స్టార్టింగ్లోనే ఉన్నట్టయితే రానున్న మార్చ్ ఏప్రిల్ మే నెలలో మాత్రం ఖచ్చితంగా 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.